ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. వెల్కమ్ టు iDream మీడియా. సో కరోనరీ కాల్షియం టెస్ట్ ఇదేంటంటే గుండెపోటు వస్తుందా రాదా అని తెలిపే పరీక్ష అనమాట. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ సెంటర్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, అంటే ఈసీజీ టీఎంటీ ఇలాంటివి తెలుసు, కానీ కరోనరీ కాల్షియం టెస్ట్, సో దీనివల్ల ఏంటంటే ముందే గుండెపోటు వస్తుందా రాదా తెలుసుకోవచ్చు అంటున్నారు. అది ఎలాగ డాక్టర్ గారు? ఇది సిటీ కరోనరీ కాల్షియం స్కోరింగ్ అంటారండి ఈ టెస్ట్ని. ఎప్పుడైతే మనకి రక్తనాళాలు, గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాల్లో యూజువల్గా కాల్షియం ఉండదు, కానీ మనకి కాల్షియం డిపాజిట్ అవుతుంది అని అంటే అర్థం ఏంటంటే లోపల బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని. అంటే కొంత కొలెస్ట్రాల్ బ్లాక్ ఫామ్ అవడం బిగిన్ అయిన తర్వాత దాంట్ లోపల కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం సిటీ స్కాన్ చేసి ఆ కాల్షియం ఎంత ఉందో కనుక మనం చూసినట్లయితే, ఒకవేళ ఆ కాల్షియం కనుక అక్కడ కనపడుతుంటే రక్తనాళం గోడ లోపల మనకు బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది అనమాట. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రెడ్మిల్కి లాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది. అంటే ట్రెడ్మిల్ చేసినప్పుడు మనం పాజిటివ్ ఉందంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అని ఎలా చెప్తామో, కాల్షియం పరీక్ష చేసినప్పుడు కాల్షియం ఎక్కువ ఉంటే కనుక రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తాం. అంటే కాల్షియం లేకుండా బ్లాక్స్ ఉండకూడదని కాదు, కాల్షియం ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లాక్స్ ఉండాలని కాదు, కానీ కాల్షియం ఎక్కువగా ఉంటే గుండె రక్తనాళం పరిధిలో వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది. అందుకని ఇది ఒక సింపుల్ టెస్ట్ కాబట్టి ఇది చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే దీని స్కోర్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్? ఇది కాల్షియం స్కోర్ నార్మల్గా 0 ఉంటుంది. అంటే ఎవరికి ఏమీ ఉండదు, కాల్షియం స్కోర్ 0 ఉంటుంది. కానీ ఎక్కువ ఉందనుకోండి, 0 to 100 ఉందనుకోండి, అది మైల్డ్ అని పిలుస్తాం. 100 to 400 ఉందనుకోండి, అది మోడరేట్ అని పిలుస్తాం. 400 దాటిందనుకోండి సివియర్ కరోనరీ కాల్షియం ఉన్నట్టు. అట్లా మనం కాల్షియం స్కోర్ ఎంత ఉంది అన్న దాని మీద బేస్ అయ్యి లోపల బ్లాక్స్ ఎంత తీవ్రంగా ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, అంటే ఈ కాల్షియం అనేది ఎందుకు డిపాజిట్ అవుతుంది డాక్టర్ గారు? అది మెటబాలిజంలో యూజువల్గా ఏం జరుగుతుందంటే, ముందు ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవుతాయో, ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. అక్కడ ఆ ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల దాంట్లో స్మూత్ మజిల్ సెల్స్ రావటం, దాని లోపల మ్యాక్రోఫేజెస్ రావటం, ఆ మ్యాక్రోఫేజెస్ లోపల కాల్షియం డిపాజిట్స్ అవటం. అంటే ఎక్కడైనా సరే మనకి ఒక టిష్యూ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కాల్సిఫికేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రక్తనాళం గోడ లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి అక్కడ కాల్షియం ఫార్మేషన్ వస్తుందని అర్థం అనమాట. సో అందుకని మనం ఇండైరెక్ట్గా చూస్తున్నాం, అది కాల్షియం రావడం అనేదాన్ని మనం కాల్షియం ఉందని చూసి లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చెప్తున్నాం. బట్ యాక్చువల్గా ఎట్లా అంటే బ్లాక్స్ మొదలైన తర్వాత నెమ్మదిగా అది ముందు కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి దానిపైన కాల్షియం డిపాజిట్ అయ్యి ఆ తర్వాత మనకు కాల్షియం వస్తుంది. కాకపోతే రక్తనాళం గోడలో కాల్షియం అన్నంత మాత్రాన మనకి ప్రాబ్లం లేదు. ఆ రక్తనాళం ల్యూమెన్లోకి, అంటే లోపల ఎక్కడైతే రక్తం ప్రవహిస్తుంటుందో దాని లోపల కాల్షియం వస్తే కనుక మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది జనరల్గా కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడము అలాంటి వాటి వల్ల కూడా వస్తుందంటారా? అంటే నార్మల్గా ఫుడ్ ద్వారా వచ్చే కాల్షియం వల్ల మాత్రం కరోనరీ ఆర్టరీ కాల్షియం పెరగదు. అంటే మనం ఫుడ్ లోపల మనం పాలు కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, వీటిల్లో తీసుకున్నాం, లేకపోతే మీట్ కానీ తీసుకుని కాల్షియం సోర్సెస్ వస్తున్నాయి. సో ఇలా మనకి కాల్షియం వచ్చిన దాన్ని బట్టి అది రక్తనాళం లోపల కాల్షియం డిపాజిట్స్ పెరగవు. అయితే కొంత రీసెర్చ్ ఏం చెప్తుందంటే, కాల్షియం మనం సప్లిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటే కాల్షియము కొన్నిసార్లు అది గుండె రక్తనాళాల్లో కూడా డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తుంది. అందుకని కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి అని అంటే ఒకవేళ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటుంటే ఆపేయడం బెటర్. బట్ నార్మల్గా ఫుడ్ ఇంటేక్ కాల్షియం తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. జనరల్గా మనం ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ కూడా తీసుకుంటూ ఉంటాం ఈ సప్లిమెంట్స్ అనేవి. అంటే కాల్షియం గురించి చాలా రీసెర్చ్ జరిగిందండి. జరిగినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, పోస్ట్ మెనోపాజల్ విమెన్, అంటే ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత లేడీస్లో కొంత మేరకు కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం ఉండొచ్చు. అట్లని అవసరం లేకుండా కాల్షియం సప్లిమెంటేషన్ ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని ముందే గమనించారు. కాకపోతే ఈ కరోనరీ ఆర్టరీ కాల్షియంకి దానికి లింక్ గమనించింది మాత్రం ఈ మధ్యనే. కాబట్టి మనం సప్లిమెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉంటే, మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం తీసుకోవాలి, కానీ ఊరికే ఏదో నొప్పులు ఉన్నాయి దానికోసం కాల్షియం వేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది కాకుండా కాల్షియంని మనం విటమిన్ డి వేసిన ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విటమిన్ డి వేసినప్పుడు దాంతో పాటుగా ఇమీడియట్గా కాల్షియం కూడా వేసుకుంటుంటారు.
అలా వేసుకోవాల్సిన అవసరం లేదు. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం వేసుకోవాలి. లేదంటే అబ్జార్ప్షన్ ఉండదని చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. అబ్జార్ప్షన్ ఉండదు, కానీ ఈ రకమైన గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఏ ఏజ్లో మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తాము? అంటే ఎప్పుడైతే మనకి వాళ్ళకి పేషెంట్కి సిమ్టమ్స్ కానీ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్లో కానీ వీటిల్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు సిటీ కాల్షియం స్కోరింగ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు గుండె జబ్బు ఉందా లేదా అని చూసుకుంటున్నారు, వాళ్ళకి బీపీ లేదు, షుగర్ లేదు, సిమ్టమ్స్ లేవు, అంటే చెస్ట్ పెయిన్ లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, బట్ టీఎంటీ చేసినప్పుడు టీఎంటీ కొంత పాజిటివ్ వచ్చింది. ఇట్లా డిస్కార్డెంట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి సిటీ కాల్షియం స్కోర్ చేసుకుంటే కాల్షియం స్కోర్ 0 ఉంటే మనం దానికి రీఅష్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీకు సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, డయాబెటీస్ అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ నెగిటివ్ ఉంది అంటే కానీ నొప్పి వస్తూ ఉంది, అలాంటి వాళ్ళు సిటీ కాల్షియం. ఎందుకంటే కాల్షియం స్కోరింగ్ మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ, 1000 రూపాయల్లో చేస్తారు. అది దానికి రేడియేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎక్స్రే కన్నా కొంచెం ఎక్కువ, కానీ రెగ్యులర్ సిటీ యాంజియోగ్రామ్ కన్నా తక్కువ అనమాట. సో ఆ సిటీ కాల్షియం స్కోర్ చేసుకోవడం కూడా ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. దానికి ఫుడ్ తినకూడదని కానీ లేకపోతే హార్ట్ రేట్ ఎక్కువ ఉండకూడదని కానీ ఇట్లాంటి నియమాలు ఏమీ లేవు. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళగానే ఒక 10 నిమిషాల్లో కాల్షియం స్కోరింగ్ అయిపోతుంది, ఇమీడియట్గా మనకి ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాల్షియం స్కోరు ఎక్కువగా ఉన్నప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు కాల్షియం స్కోరు అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తున్నారు. ఇది చాలా ఈజీగా చేస్తున్నారు, సింపుల్ టెస్ట్ కాబట్టి, తక్కువ ఖర్చులో అయిపోతుంది కాబట్టి అందరూ చేసుకుంటున్నారు. సో ఇలా చేసుకున్నప్పుడు పొరపాటున కాల్షియం స్కోర్ ఎక్కువ వస్తే ఫస్ట్ థింగ్ ప్యానిక్ అవ్వద్దు. కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుందని కాదు. ఇన్ఫ్యాక్ట్ బాగా కాల్షియం ఎక్కువ ఉందనుకోండి, కొంతమంది 2000 కూడా ఉంటుంది. సో 2000 ఉన్న వాళ్ళు రాత్రి అంతా నిద్రపోరు, ఇంకా టెన్షన్ పడింది, వణుకుతో మరుసటి రోజు వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాల్షియం బాగా ఎక్కువ ఉంటే రక్తనాళంలో బ్లాక్స్ ఉన్నాయేమని మనం అనుమానించాలి తప్ప ఆ బ్లాక్స్ రప్చర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. మనకి హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది? బ్లాక్స్ రప్చర్ అయ్యి అది కంప్లీట్గా రక్తనాళం మొత్తం మూసుకుపోయినప్పుడు వస్తాయి. సో అట్లా ఒక బ్లాక్ లోపల కాల్షియం ఉంటే కనుక అది ప్లాక్ రప్చర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ కాల్షియం స్కోర్ ఉన్నంత మాత్రాన మనం భయపడి ఇమీడియట్గా హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ మీకు నొప్పి వస్తూ ప్లస్ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమీడియట్గా వెళ్ళి చూపించుకోండి. బట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యూజువల్గా 100 లోపల ఉంటే కనుక దానికి ఏమీ యాంజియోగ్రామ్ అది ఏమి చేయము. బట్ 100 దాటిందంటే ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవటం మంచిది. 400 దాటిందంటే ఖచ్చితంగా ఒకసారి చేసుకుంటే మంచిది. అంతేగాని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ని ముందే తెలుసుకుంటే కనుక ప్యానిక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సిటీ కాల్షియం స్కాన్ అంటారు దీన్ని, సిటీ కరోనరీ కాల్షియం స్కోరింగ్. ఓకే, 3 Cలు ఒక ఎస్. ఎస్, జనరల్గా అయితే దీన్ని చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించడం అవసరం లేదు, అంటే ఫాస్టింగ్లో చేసుకోవాలి అలాంటి ఏం లేదు. ఎవరికైనా పెయిన్ వస్తుంది, ఈసీజీ లాగా దీన్ని కూడా తీసుకుంటే మంచిదంటారా డాక్టర్ గారు? అట్లా కాదండి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెస్ట్ పెయిన్ వస్తూ ఇది హార్ట్ అటాకా కాదా అని నిర్ధారించడానికి కాల్షియం స్కోర్ పనికిరాదు. ఇదేంటంటే ఇప్పుడు మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, అప్పుడు మనం ఈసీజీ తీసుకోవడం, 2D ఎకో చేసుకోవడం, ట్రోపనిన్ చేసుకోవడం, అవసరమైతే తర్వాత ట్రెడ్మిల్ చేసుకోవడం, ఇలాంటి పెయిన్ వస్తుంటాయి. బట్ మనం అసలు రిస్క్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి. మనకు అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంది, పోతా ఉంది, ఇప్పుడు నొప్పి లేదు. మనం ఒకసారి రిస్క్ ఎంత ఉంది మనకు వస్తున్న నొప్పి ఇది గుండెకి సంబంధించింది కాదేమో ఒకసారి చూసుకోవడానికి ఉందనుకోండి, అప్పుడు పోయి కాల్షియం చేసుకోవచ్చు. అంటే రొటీన్గా మనం కాల్షియం స్కోర్ చేసుకొని రిస్క్ తెలుసుకోవడానికి తప్ప ఇది నొప్పి ఉన్నప్పుడు చేసుకునే పరీక్ష కాదు. నొప్పి ఉన్నప్పుడు చేసుకునే పరీక్షలు వేరే ఉంటాయి. ఉన్న నొప్పి ఇది గుండెదా కాదా అనేది కాల్షియం స్కోర్ చెప్పదు. కాకపోతే లోపల అసలు మనకి వేరే రకంగా కూడా మనకి అసలు బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుసు. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి కాల్షియం 0 ఉండి కూడా లోపల ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి కాల్షియం ఎక్కువ ఉండి కూడా లోపల ప్రాబ్లం లేకపోవచ్చు. అందుకని నొప్పి ఉంటే చేసుకోవాల్సిన పరీక్షలు వేరే ఉంటాయి. అవి ఈ కాల్షియం స్కోర్ అనేది నొప్పి ఉన్నప్పుడు చేసుకునేది కాదు. అసలు ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను, ఊరికే అక్కడొక్కరు పడిపోయారు. మొన్న ఇప్పుడు 17 ఏళ్ల వ్యక్తి చైనీస్ షట్లర్ పడిపోయాడు అని ఇండోనేషియాలో చనిపోయాడని, మొన్న బ్యాంకులో ఒక ఆయన కూర్చొని 30 ఏళ్ల వ్యక్తి చనిపోయాడని, ఇట్లాంటి న్యూస్లు విన్నాం. మనకు అసలు గుండెకి ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకున్నాం. మనం అంతకుముందు ఎక్కువ చేయించుకున్నాం, టీఎంటీ చేయించుకున్నాం, అంతా బాగుంది. అయినా కూడా కొంత అనుమానం ఉంది, ఒకసారి సిటీ కాల్షియం స్కోరింగ్ చేయించుకుంటే మంచిది. అట్లా కాకుండా డాక్టర్ చెప్పారు ఒకసారి మీకు కొంత కాల్షియం స్కోర్ చేయించుకుంటే మంచిదని, చేయించుకుంటే మంచిది. కాకపోతే డాక్టర్ అడ్వైజ్ లేకుండా మనం సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంటే ప్యానిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి కనుక విపరీతమైన
ప్యానిక్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఎప్పుడు కంప్లీట్గా నార్మల్ కారు. సో ఒకసారి ఎక్స్ట్రీమ్ ప్యానిక్ గురయ్యారనుకోండి, ఆ తర్వాత అది ఒక పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాగా ఉండిపోతుంది. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకుంటే ఏంటి, దీనికి ఎంత ఉంటే ఎంత అని తెలుసుకొని వెళ్ళి చేసుకోవటం ఎప్పుడు సేఫ్. సో డిపాజిట్స్ ఉన్నాయని తెలిసింది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి? అంటే కాల్షియం డిపాజిట్స్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత అవి మెడిసిన్స్తో తగ్గే అవకాశం చాలా తక్కువ. అయితే మనం ఇది చేయించుకున్నప్పుడు మరి ఏంటి అంటే, ఒకవేళ మైల్డ్గా ఉన్నాయంటే కొంత కొలెస్ట్రాల్కి సంబంధించిన వేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని పూర్తిగా మనం క్రమబద్ధీకరించుకోవాలి. మనం ఫుడ్ విషయంలో కానివ్వండి, ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి, స్ట్రెస్ విషయంలో కానివ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గుండెకి సంబంధించిన నార్మల్ జాగ్రత్తలు ఏం తీసుకుంటామో, ఒకవేళ కాల్షియం స్కోర్ 50 ఉందనుకోండి, మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 100గా దాటింది లేకపోతే 400 దాటింది, అప్పుడు మనం ఒకసారి యాంజియోగ్రామ్ చేసి చూసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, ఈ కాల్షియం తగ్గించడానికి మెడిసిన్స్ ఏమన్నా ఉంటాయా అని. ఉండవు. కాల్షియం తగ్గడానికి మెడిసిన్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు స్టాటిన్ లాంటివి వేసుకుంటే కొన్నిసార్లు కాల్షియం పెరిగే అవకాశం ఉంటుంది, కానీ కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల, అండర్లయింగ్ బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే హార్ట్ అటాక్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే మనం స్టాటిన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అయితే కాల్షియం స్కోర్ తగ్గడానికి K2 మెడిసిన్స్ ఉపయోగపడతాయని కొంత లిటరేచర్లో ఉంది. అదే విటమిన్ K2 అనేది వాడచ్చు అని. అయితే K2 అనేది ఎట్లా అంటే, మామూలుగా విటమిన్స్లో K1 ఉంటుంది, K2 ఉంటుంది, K3 ఉంటుంది. K3 అనేది ఏంటంటే సింథటిక్ విటమిన్, అది జస్ట్ మన సప్లిమెంటేషన్కి ఇవ్వడానికి వాడుకుంటాం. ఈ K1, K2 2 రకాలుగా ఉంటాయి. K1 అనేది నార్మల్గా మన లీఫీ వెజిటబుల్స్లో కానివ్వండి వీటిలో ఉంటుంది. K2 అనేది బాగా కొంచెం రేర్గా ఉంటుంది. మన జపనీస్ ఫుడ్ ఉంటుంది, నాటో అంటారు అనమాట, అలాంటి ఫర్మెంటెడ్ సోయాబీన్స్ అవి, వాటిల్లో K2 ఉంటుంది. సో ఈ K2 అనే దాన్ని తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు దాకా ఉంది. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అని. ఇన్ఫ్యాక్ట్ అయోటిక్ స్టెనోసిస్ అనే ఒక కండిషన్లో ఈ K2 అనే దాన్ని సప్లిమెంట్ చేసినప్పుడు కాల్షియం ప్రోగ్రెషన్ అయితే తగ్గింది. అంటే కాల్షియం డిపాజిట్ అయ్యే అవకాశం తగ్గింది, కొంతమేరకు కాల్షియం తగ్గే అవకాశం ఉంటుందని తెలిసింది. ఇప్పుడైతే డానిష్ కాల్షియం స్టడీ అనేది ఒకటి చేస్తున్నారు. వాళ్ళు విటమిన్ K2 ఇచ్చి చూస్తున్నారు. సో చేసినప్పుడు ఏదైనా కాల్షియం స్కోర్ తగ్గుతుందో లేదో మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకైతే మనకి ఉన్న ప్రాబ్లంలో కాల్షియంని మనం అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం మానేస్తే సరిపోతుంది, కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియం ఉన్నా పర్వాలేదు. దానికి సంబంధించి మెడిసిన్స్ అంటూ ఇంకా విడిగా కాల్షియం కోసం కాకుండా గుండె జబ్బును తగ్గించుకునే మెడిసిన్స్ వాడుకోవటం, గుండె జబ్బు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ప్రత్యేకంగా ఈ కాల్షియం డిపాజిట్సే ఉన్నాయి అన్న వ్యక్తికి సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాంటప్పుడు ఖచ్చితంగా టెస్ట్కి వెళ్ళాలని ఉంటుందా? అట్లా లక్షణాలు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్స్, చెస్ట్ పెయిన్స్ కానీ ఆయాసం కానీ అట్లా వస్తున్నాయి, మిగతా నాన్ ఇన్వేజివ్ టెస్టుల్లో ఏమీ పెద్దగా తెలియలేదు, అప్పుడు డాక్టర్ సలహాతో ఒకవేళ కాల్షియం స్కోర్ చేయించుకుంటే మంచిది. కాల్షియం వల్ల సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు లోపల 2000 కాల్షియం ఉన్నా కూడా ఏమి లేదు, నార్మల్గానే తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనం కాల్షియం ఉంటే సిమ్టమ్స్ అంటే 100 ఉంది, ఇంత సిమ్టమ్స్ ఉంటాయి, 400 ఉంది, ఇట్లా ఉంటాయి అనే సిమ్టమ్స్ ఏ విధంగానూ ఉండవు. కాల్షియం యూజువల్గా అసిమ్టమాటిక్గా ఉంటుంది, అదేమి దానివల్ల ఏమీ సిమ్టమ్స్ రావు. ఎప్పుడు ప్రాణాపాయం ఉంటుంది డాక్టర్ గారు? అంటే కాల్షియం వలన లోపల ఎక్కువ కనుక బ్లాక్స్ ఉండి అవి మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాయి. ఎస్పెషల్లీ నడిస్తే ఛాతీలో బరువుగా అనిపించడం, ఛాతీలో మంటగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కాల్షియం ఎక్కువ ఉంది అని అంటే మనం ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఒకసారి యాంజియోగ్రామ్ చేసుకొని బ్లాక్స్ ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోవాలి. ఓకే, ఇలాంటి ఇష్యూస్ రాకూడదంటే మన లైఫ్ స్టైల్ అనేది సక్రమంగా ఉండాలి. సో ఏదైనా కానీ న్యాచురల్ వేస్లో మనం కాల్షియం అనేది మన బాడీకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఎలా పడితే అలా కాల్షియం కూడా తీసుకోకూడదు, అదే సప్లిమెంట్ అని అందరు తీసుకుంటూ ఉంటారు. సో జనరల్గా కొన్ని డైట్స్లో కూడా ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు, దానివల్ల కాంప్లికేషన్స్ కూడా చాలానే వస్తున్నాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.